సంఖ్యాకాండం 7వ అధ్యాయం 11 వచనాలు, మొదటి 11 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దానిని అభిషేకించి ప్రతిష్ఠించి. దేవుడు చెప్పినట్టుగా మోషే మందిరాన్ని నిలబెట్టాడు. ఆ దినాల్లో గుడారం కింద ఉంటుంది. గుడారం అంటే బట్టలతో చేసేదాన్ని. ఆ రీతిగా వారు చేశారు. ఇశ్రాయేల్ కూడా అటువంటి గుడారాల్లోనే ఉండేవారు. అయితే వాళ్ళు చాలా చిన్నది. సో దేవుని మందిరాన్ని దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు తెరలతో చేస్తూ వచ్చారు. అయితే అందరూ కూడా ఏకీభవించి ఎవరికి దేవుడు ఏ పని చెప్పాడో, మోషే కూడా అధికారి కాదు, దేవుని అధికారానికి లోబడి తాను పని చేయిస్తూ వచ్చాడు. మధ్యవర్తిగా ఉన్నాడు, సూపర్వైజర్గా మాత్రమే ఉన్నాడు. దేవుడు ఎవరిని వాడుకోమంటే వారిని వాడుకున్నాడు. ఎవరికి ఏ పని ఇమ్మంటే వారికి ఆ పని ఇచ్చి అలా చేశాడు. కాబట్టి ఐక్యతతో చేశాడు, కాబట్టి సమాధానంతో చేశాడు, కాబట్టి ఇష్టపూర్వకంగా చేశాడు. కాబట్టి బలవంతంగా కాకుండా వారు దేవుని విశ్వాసము, భక్తి, దేవుని మాటకి విధేయత చూపించి చేశారు. కాబట్టి అది గుడారం తయారు చేయబడి చేసిన తర్వాత నేరుగా తీసుకెళ్ళి అట్లా పెట్టేలేదు. ఏం చేశాడంట, నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ఇది దేవుని సేవ నిమిత్తమే, ఇది పరిశుద్ధమైనది. దీంట్లోనే అతి పరిశుద్ధమైనది, పరిశుద్ధ స్థలము 2 ఉన్నాయి అని ప్రతిష్ఠించాడు. అంటే ప్రతిష్ఠించడం అంటే దేవునికి ప్రత్యేకించడం. ఓకే అండి. కాబట్టి అభిషేకించడం అంటే కూడా దేవుని శక్తితో లేకపోతే దేవుని సామర్థ్యంతో ఈ కార్యాలు, ఇక్కడ కార్యాలు జరుగుతాయనే దానికి కూడా గుర్తు. కొన్నిసార్లు కొంతమందిని అభిషేకించినప్పుడు ఏమవుతుంది, దేవుని యొక్క ఆత్మశక్తితో వీరు సేవ చేయాలని అభిషేకిస్తారు అన్నమాట. ఓకే అండి. అది తర్వాత 2వ వచనంలో దాని ఉపకరణములన్నింటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులను నైన ఇశ్రాయేలులోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. అనే ఉపకరణాలు కూడా లోపల ఉపకరణాలు కావాలి, బలిపీఠం కావాలి, దాని పాత్రలు కావాలి. వీటన్నిటినీ కూడా అభిషేకించి ఆ విధంగా ప్రతిష్ఠించారు. అన్నీ కూడా దేవుని కొరకు, దేవుని మందిరంలో పెట్టి అన్నీ కూడా ఏం చేయాలి, అభిషేకించి. ఇప్పుడు ఆ దినాల్లో పాత్రలు అయితే, ఈ దినాల్లో మనమే దేవుడు వాడుకునే పాత్రలు. అందుకనే మనకు కూడా ఏముందంటే చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, 2వ అధ్యాయము ఇక్కడ చూడండి, 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక అక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకిచ్చిన అభిషేకం ఏంటండి, పరిశుద్ధాత్మ. ఆనాడు అభిషేకం తైలంతో చేసేవారు. ఈనాడు దావీదు రాజును కూడా సమయాలు దేనితో అభిషేకించాడు, నూనెతో అభిషేకించాడు. ఈ దినాల్లో మన నూనె ఎవరికి సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధ. ఇప్పుడు మనల్ని కూడా యేసు రక్తం చేత కడిగి పవిత్రపరిచి లోకం నుంచి విడిపించి మనల్ని ప్రతిష్ఠించి తన ప్రజలుగా చేసుకుని మనల్ని అభిషేకించాడు పరిశుద్ధాత్మతో. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే,
పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా లేఖనాలని మనం ధ్యానించినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకున్నప్పుడు దాంట్లో మనకి తెలియని విషయాలన్నింటినీ కూడా సత్యాన్ని బోధిస్తాడు. 7 దినాల్లో అందరూ కూడా మామూలుగా న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతారు కొంతమంది, అందరూ నేను చెప్పట్లేదు. అలా చదివితే సత్యం మనకు అర్థం కాదు, పెడదలో బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా లేకుండా పరిశుద్ధాత్మ మనకి బోధిస్తాడు. తర్వాత విషయాలన్నీ కూడా దేవుడు తెలియజేసిన అన్నిటికీ కూడా గుర్తు చేస్తూ ఉంటాడు. సమయానికి ఇంకేం చేస్తాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. సో ఇన్ని రకాలుగా పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ వాక్శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్మ సువార్తను ప్రకటించడానికి కావలసిన ధైర్య సాహసాలు ఇస్తాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు సంసోను లాంటి వాళ్ళు సింహాన్ని సైతం ఏం చేశారు, చేశారు. వారికి కట్టిన తాళ్ళని పటాపంచలు, ఇట్లా అంటే చాలా పటాపంచలు. కాబట్టి ఈ దినాలు ఏంటంటే జెంటల్గా చేయాలి కాబట్టి, ఆత్మ ఫలము కలిగి చేయాలి కాబట్టి, పాత నిబంధనలో చేసినట్టు శరీరానుసారంగా చేయడానికి లేదు. మన పోరాటం శరీర సంబంధమైంది కాదు, ఇప్పుడు ఎట్లాగా ఆత్మ సంబంధమైంది. అందుకని ఇప్పుడు ఉండవలసిన మనకి దైవాత్మ స్వభావంలో మనం పాలుభాగస్తులు కావాలి. ఏంటి ఆత్మఫలము? ప్రేమ, సంతోషము. సంతోషం ఎప్పుడు? శ్రమల యందు సంతోషం. సంతోషం అంటే ప్రమోషన్ వచ్చినప్పుడు కాదు, అది శరీర సంతోషం. శ్రమల యందు సంతోషం, ఎందుకంటే గొప్ప బహుమానం కలుగుతుంది, ఇప్పుడు కాదు అప్పుడు. ఓకే, సంతోషము, సమాధానము. సమాధానం అంటే ఏంటి? చెప్పుకుంటే వెళ్ళిపోండి, దాని అర్థం అవసరం లేదు. సమాధానం అంటే ఏంటి? ఎవరితో గొడవలు వద్దు కదా. గొడవలు ఉన్నప్పుడు ఏమవుతుంది? పాపం అంటే దేవునితో సమాధానం ఉంటుంది, లోపలంతా కలవరంగా ఉంటుంది. పాపం అంటే ఏ అపవిత్రమైందైనా సరే మనం చేసినాం అట్లా. తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి, దాని గురించి చాలా తెలుసు కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. సో ఆత్మఫలం కలిగి అలా జీవించాలి, ఆత్మశక్తితో దేవుని సేవ చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రతిష్ఠించుకోవట్లేదు. దేవుని సేవ అనేటప్పటికి, మందిరం అనేటప్పటికి, వాక్యం నేర్చుకోవాలనేటప్పటికి, ప్రార్థనా కోరిక ఉందనేటప్పటికి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదు. సో అక్కడ ఆ దినాల్లో వాళ్ళు ఏం చేశారంటే పాత్రలన్నింటినీ తీసుకొచ్చి అభిషేకించి ప్రతిష్ఠించారు. సో మనల్ని కూడా దేవుడే అభిషేకించినప్పుడు మన ప్రతిష్ఠింపబడిన పాత్రలాగా ఉండట్లేదు మనం, ఆత్మచేత అభిషేకించిన వారిలాగా ఉండట్లేదు మనం. మీరు ఉంటున్నారు, కొంతమంది అయితే ఉండట్లేదు. ఆదివారం మాత్రం వస్తారు, అది కూడా ఏదైనా చిన్న పని ఉంటే అసలు రాదు. అంటే వాళ్ళు ప్రతిష్ఠించుకోనట్లేదు, తాము ఏం చేయట్లేదు, వాళ్ళు ప్రతిష్ఠించు. ఉన్నవారు కూడా నిలకడగా ఉండాలి, బలహీనలు కాకూడదు. మొట్టమొదటిగా మనం యేసు రక్తం చేత ప్రాణం పెట్టి విమోచింపబడిన తర్వాత దేవుని పక్షంగా మనం ఉండాలి, కానీ మన శరీరాన్ని అనుసరించి స్వార్థ జీవితానికి వెళ్ళటానికి వీలు. 2 కొరింథీ 5:15 ఏముంది తెలుసు? 2 కొరింథీ 5:15 ఏముంది చూడండి, ఒక మాట త్వరగా. జీవించు వారికి మీదట తమ కొరకు జీవించకుండా తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించడానికి అందరి కొరకు ఆయన ఏం చేశాడు? ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. లేదా మన ప్రతిష్ట అంటే మనకు అర్థం, వాక్యమే మనకు అర్థం కాదు. వాక్యం మనకి తెలియదు, ఈ విషయాలు తెలియదు, మనం చెయ్యట్లేదంటే అర్థం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడట్లేదు, అంటే మీరు చదవట్లేదు. మీరంటే మీరు కదండి, ఎవరైనా కావచ్చు అది. కాబట్టి అట్లా చేయకపోవచ్చు. అందుకని లేఖనాలు ఏం అర్థం అవ్వట్లేదు. ప్రతిరోజు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘం ద్వారా బోధిస్తున్నాడు, బోధించినప్పుడు కూడా వినట్లేదు. ఎందుకంటే అది దానికి వచ్చే నష్టాలు దానికి ఉంటాయి. సాతానుడు ఆడుకుంటాడు కదండి. దేవుని సేవ చేసినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు, సాతాన్ని కట్టడి చేస్తాడు.
లేనప్పుడు మన దేహాలతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. మన దేహాలు దేవుని ఆత్మకి ఏమని ఉన్నాయి? ఆలయమై ఉన్నాయి. సో మనమంతా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యలో ఆలయం అయినప్పుడు ఆలయానికి రావాలి కదా. మనమే అప్పుడు మన మధ్యలో ఉంటాడు కదా. మనకి గోడలు ఈ రూము, అయితే యేసుప్రభు ఉండేది మనలో ఉంటాడు, మన మధ్యలో మనతో ఉంటాడు. సో కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఏం చేశారండి? వాటిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబంలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇశ్రాయేలులోని ప్రధానులు అర్పణములను తెచ్చి మొట్టమొదటిగా ప్రధానులు పెద్దలు వాళ్ళ మాదిరి చూపించారు. నేను కూడా మండే మార్నింగ్ చూసుకున్నాం. ఒకవేళ మీకు అత్యవసర పరిస్థితులు రాలేనప్పుడు వినాలి. వినకపోతే మరి దైవ జ్ఞానం రాదు మనకి. ఏదంటే మనకు తెలియదు. నేను ఇక్కడ మీకు ఎక్కువగా చెప్పేది ఏంటంటే సూత్రాలు, పద్ధతులు. ఏదేదో 4 మాటలు నేర్చుకునేది కాదు ఇది. ఫస్ట్ ఏముండాలి మనకి? అదే క్రైస్తవ జీవితము రైలు లాంటిది, ట్రైన్ లాంటిది. ట్రైన్కి ఏముండాలి? పట్టాలు ఉండాలి. సో ఇది పట్టాలంటే కట్టడాలు అన్నమాట. పద్ధతులు, సిద్ధాంతం సరిగ్గా ఉండాలి. ఓకే అండి. కాబట్టి ఇవన్నీ కూడా సేవా విధానం కూడా సరిగా నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేస్తాం. మోషే ఎట్లా చేశాడు? దేవుడు చెప్పినట్టుగా చేశాడు. మోషే దేవుని మాటలు ఎవరికైతే చెప్పాడో వారు కూడా ఏం చేశారు? మోషే ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు కూడా అనేక వస్తువుల్ని తయారు చేశారు. దేవుడు వారికి ఇచ్చిన ప్రజ్ఞ చొప్పున, వారికి ఇచ్చిన వరాలు, తలాంతులను బట్టి వారు చేస్తూ వచ్చారు. నేటి దినాల్లో మనం కూడా ఏం చేయాలి? చేయాలి. సో అలాగా చాలామంది దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవట్లేదు. ఆఖరి రోజు దేవుని మందిరానికి దూరంగా ఉండేదే చాలామంది కోరుకుంటారు. అట్లా ఉండకూడదు కదా. అందుకనే అయోగ్యమైన ప్రవర్తన మనం కలిగి ఉంటే అనేకులు మీరు ఏమవుతున్నారంటే బలహీనులు. ఫస్ట్ ఏమవుతున్నారు? శరీరంగా అవుతున్నారు, ఆత్మీయంగా అవుతున్నారు. రెండోది రోగులు, శరీరంలోనూ ఆత్మలో. 2 కొత్త నిబంధన, 2 పాత నిబంధన. ఫస్ట్ శరీరం ఉంటుంది. ఓకే. తర్వాత ఏమవుతున్నారంటే బల్ల అందుకనే పెట్టింది. మన బల్లలో పాలు పొందకపోయినా అయోగ్యమే, పాలు అయోగ్యంగా పొందిన దేవుడు ఏ విషయాలు మాట్లాడుతున్నాడు కేవలం ఆదివారమే కాదు కానీ అనుదినం మాట్లాడుతున్నాడు. ఆ విషయాల్లో మనం సరి చేసుకుని దేవునికి ఏం చేయాలి? మనం ప్రతిష్ఠించుకోవాలి. మనల్ని మనం అభిషేకించిన పని యేసుప్రభు చేశాడు. యేసుప్రభుని అంగీకరించినప్పుడే పరిశుద్ధాత్మతో మనల్ని తన బిడ్డలందరినీ ఏం చేశాడు? అభిషేకించాడు. సో అట్లా. తర్వాత 3వ వచనం, వారు ఇద్దరిద్దరికి ప్రతి వాటిలో ఒక్కొక్క ఎద్దు చొప్పున 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చారు. వారి మందిరం ఎద్దుకు వాటిని తీసుకొని వచ్చారు. వారు ఏం చేశారండి? ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున, ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున 6 గూడు బండ్లను 12 ఎద్దులను తెచ్చరి. అంటే 12 గోత్రాలకి వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? అది. కాబట్టి అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొను, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై. ప్రధానులు తెచ్చిందంతా కూడా ఏం చేయాలి? ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని తీసుకురావాలి. దాన్ని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై అవి ఉపయోగించాలి. అది ప్రతిష్ఠిత అంటే. నీవు వాటిని లేవీయులలో ప్రతి వానికిని వాని సేవ చొప్పున ఇవ్వాలి. లేవీయులు దేవుని మందిరాన్ని కనిపెట్టేవారు. దేవుని మందిర పరిచయం అంతటినీ వారు జరిగించేవారు. లేవీ కుమారులు ఎంతమంది? యాజకతరం వారికి ఇచ్చాడు. ఎంతమంది? 3. ఎవరు వాళ్ళు? కహాతీయులు, గెర్షోనీయులు, మెరారి. 3 కదా. అవి కింద ఉంటాయండి. ఈ 3కి 3 రకాలైన పరిచర్య వారికి అప్పగించాడు. అవి మనం చూసుకుందాం. కింద ఉంటాయి.
వాటిని ఎవరికి ఇవ్వాలంట? ఆ బండ్లను ఇయ్యేవాళ్ళు, వారికి ఇయ్యేవాళ్ళు. మోషే ఆ బండ్లను, ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఇక్కడ ఉంది చూడండి, 7వ వచనంలో. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చాడు. గెర్షోనీయులు ఏంటంటే భారాన్ని భరించాలి, కానీ భారాలను మోయవలసిన వారుగా ఉన్నారు. సేవ పరిచర్యలో లేకపోతే మందిరం ఇటు అటు కదిలినప్పుడు దాన్ని అంతా ఎవరు మోసుకెళ్ళారు? వీళ్ళే మోసుకెళ్ళారు కదా. దాన్ని ఆ గుడారం ఎందుకు ఇచ్చాడంటే ఒక దగ్గర మజిలీ లేదు. ఎప్పుడు స్థిరమైనది వస్తుందంటే కనానికి వెళ్ళిన తర్వాత అక్కడ మందిరం కట్టుకోవాలి. సరే, అది కూడా దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఆ విధంగా సొలొమోను కట్టాడు స్థిరమైంది. అయితే అది కూడా కూలిపోయింది. ఇప్పుడు ఎవరు కడుతున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరితో కడుతున్నాడు? సజీవురాలమైన మనతో. సో అందుకని మనం అభిషేకింపబడిన మనము ప్రతిష్ఠించుకునేది ముఖ్యం. ప్రతిష్ఠ అనేది లేదు. దేవునికి కొరకు ఈ సమయం నేను దేవునికి కేటాయిస్తాను, ఇది నేను వాక్యం నేర్చుకుంటాను, సంఘంతో కలిసి ప్రార్థన చేస్తాను, ఆరాధన అయితే ఆరాధన చేస్తాను, సువార్త ఇది సువార్త చేస్తాను, అది చాలా తక్కువ. అయినప్పటికీ దేవుడు కొంతమందిని శేషాన్ని దేవుడు పెట్టుకుని ఏం చేస్తున్నాడు? వాళ్ళకు దేవుని పరిచయప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 2 బండ్లని 4 ఎద్దుల్ని ఎవరికి ఇచ్చారు? భారాలు, వాటి ద్వారా వారు తీసుకెళ్తాను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు ఇచ్చాడు. తర్వాత 4 బండ్లు 8 ఎద్దులను ఎవరికి ఇచ్చాడు? మెరారీయులకు ఇచ్చాడు. స్పేర్ ఎడ్లు కూడా ఇచ్చాడు అన్నమాట. అంటే ఎడ్ల కింద భారంగా వండుకున్నట్లు ఒకే ఎద్దుని ఇప్పుడు అట్లా మార్చుకోవటానికి ఇచ్చాడు. చూసి దేవుడు ఎంత మంచాడు, ఎంత తెలివైనవాడు. మనకు కూడా భారం ఎప్పుడు కూడా పెట్టాడు కదండి. మనం కూడా స్పేర్గా ఉండాలి. అర్థమైందా? స్పేర్గా ఉండాలి. ఎవరికొరకు స్పేర్ చేసుకోవాలి? ఐ డోంట్ స్పేర్ మై సెల్ఫ్ ఫర్ గాడ్ సర్వీస్ అంటే దెన్ హీ వాంట్ స్పేర్ అస్ ఇదర్. మనల్ని కూడా అయినా లెక్క చేయడం అన్నమాట. మనకు కూడా తన సమయం మనం అడిగినప్పుడు అట్లా లేకుండా జాగ్రత్తగా చేయాలి. అందుకనే మనం ఏర్పరచుకుంటాం. సో శాశ్వత కాలంలో ఘనత పొందాలంటే ఇక్కడ యాజక ధర్మాన్ని మనం చక్కగా అభిషేకించబడి ప్రతిష్ఠింపబడి ఇచ్చిన భారాలు మనం భరించాలి. అయితే మోసేది మనం కాదు, కానీ ఇప్పుడు ఎడ్ల మీద కాదు, కానీ దైవాత్మ శక్తితో మనం ఏం చేస్తాం? పరిచర్య చేయగలుగుతాం. ఏదైనా సరే పరిశుద్ధాత్మ శక్తితోనే చేయగలుగుతాం. మెరారీయులకు ఇచ్చాడు. తర్వాత మెరారీయులు ఎవరి చేతి కింద పనిచేయాలి? అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద. కహాతీయులు. తర్వాత 3వది ఎవరు? కహాతీయులు. కహాతీయులకి వేయలేదు. ఎందుకు వేయలేదు? వారు మందసాన్ని మోసుకెళ్ళాలి. చూడండి, సంఖ్యాకాండం 4:15. సంఖ్యాకాండం 4:15. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను అన్నిటినీ తర్వాత మిగిలిన వాళ్ళు యాజకులు ఎవరు? వాళ్ళు గెర్షోనీయులు, మెరారీయులు వారి పని ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని ఏం చేయాలి? మందసాన్ని మోసుకొని రావాలి. ఉండునట్లు ముట్టకూడదు. ఎందుకు భుజాల మీద మోసుకురావాలి కదా? కమ్ములు ఉంటాయి కదా పళ్ళకి. పాత రోజుల్లో హిందువులు పెళ్లి కూతురుని తీసుకురావడానికి వాడతారు పళ్ళకి. ఇప్పుడు ఉందా అది? బొమ్మలో. ఇప్పుడు తట్టాబొట్టులో తీసుకొస్తున్నప్పుడు అది కూడా ఉందా? అప్పుడు చూస్తూ ఉంటాం. మార్వాడి. రైట్. సో ఇదంతా మనసం దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి బైబిల్లో ఉన్నదేదో మనకు తెలియదు, కానీ ఆ రోజుల్లోనే లోకానికి తెలిసిపోయింది. అర్థమైందండి? కాబట్టి అందుకనే వాళ్ళు సైతం ముట్టుకోకూడదు. ఎవరు ముట్టుకున్నారు దాన్ని?
దావీదుకి సైతం దాన్ని ఎట్లా తీసుకురావాలో ఎవరు తీసుకురావాలి దాన్ని? కాహతీయులు. లేవీయుల్లో మళ్ళీ ఎవరున్నారు? ఎద్దు పని ఎత్తితే గాడిద పని. దేవుడు అంటే దేవుడు అంతే, అది ఏది చెప్తే అది చేయాలి. ఈ నోస్ ఎవ్రీథింగ్, ఆయన చెప్పినట్టు చేయాలి. ఏమి ఎరగని వారం అంటే ఎవరండి? చూడండి 1 కొరింథీ 14:33. 14:33 దయచేసి చదువుతారుగా. 1 కొరింథీ. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త. దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి. చూడండి ఎంత అక్రమం ఉంది అక్కడ. కొరింథీ సంఘంలో అనేక చోట్ల కూడా ఏముందండి? అక్రమం. ఈవెన్ సేవా విధానం కూడా సరిగ్గా. వాళ్ళు భాషలు మాట్లాడతారు, అయితే భాషలు మాట్లాడితే తర్జుమా చేయాలంట. లేకపోతే నువ్వేం చెప్తున్నావో వేరే వాళ్ళకి అర్థం కాదు. ఏం లాభం అది? అయితే ఇతరులకి, సంఘానికి అర్థమయ్యేటట్టు, వచ్చిన వారికి అర్థమయ్యేటట్టు నీ 5 మాటలు చెప్తే మేలు. చూడండి 18, 19. ఎన్నో వచనం? 19వ వచనం చదవండి. సంఘంలో భాషతో 10,000 మాటలు మాట్లాడకంటే ఇతరులకు బోధకరున్నట్లు నా మనసుతో 5 అందుకనే చెప్పే బోధకులు కూడా స్పష్టంగా చెప్పాలి. నేను చెప్పేది సత్యమేనా, ఆ సత్యం అయితే వాళ్ళకి రీచ్ అవుతుందా లేదని చూడాలి. వినేవాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వింటారు, మనసు ఎక్కడో ఆలోచిస్తారు. అదే పెద్ద సంఘం అంటే ఎవరు వింటున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరికి తెలియదు. అట్లా గమనించుకుంటూ చెప్పాలి. ఓకే అండి. ఇతరులకు అర్థమయ్యేటట్టు మాట కూడా స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు చెప్పేది అర్థమవుతుందా మీకు? అట్లా చేసుకోవాలి. అయితే ఇటువంటి క్రమం లేనప్పుడు ఏమవుతుందంటే అక్కడ అసమాధానం అనేది వస్తుంది, అల్లరి అనేది వస్తుంది. అందరూ పెద్దలైపోతారు. దేవుడి పెళ్ళికి పెద్దలే ఎవరు? దేవుడి పెళ్ళికి పెద్దలు ఎవరు? అందరూ పెద్దలే అంటారు. అందరూ పెద్దలైతే ఏమవుతారు? నేను చూసుకున్నాను కదా, నేను ఉదయం అది లింక్ పంప చదువుకోండి. ముందు పెద్దలు ఎలా ఉండాలంటే, ఎవరైనా మీలో రోగి అంటే ఏం చేయాలి? అతడు సంఘ పెద్దలను పిలిపించగలను, వారు అతనికి నూనె రాసి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అయితే పెద్దలు ఎట్లా ఉండాలి? మందకి మాదిరికరంగా ఉండాలి ప్రవర్తన. నూనె రాసి ఇష్టానుసారంగా జీవించి పెద్దనని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తే తగ్గుతుందా? అందుకనే యేసుక్రీస్తు ప్రభు చేసినప్పుడు తగ్గిని, ఆయనతో శిష్యులు ఉన్నప్పుడు వాడు చేస్తే దెయ్యం పోలే. ఎప్పుడైతే యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందో అప్పుడు ప్రతిష్ఠించుకున్నారు. 3వ అధ్యాయం అపోస్తల కార్యంలో తీయనవసరం లేదు. కుంటివాడు దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ఏం చేశారండి? డబ్బులు ఇస్తారేమో అని చూశాడు. వెండి బంగారాలు మా దగ్గర లేవయా, యేసు నామములో లే అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? అట్లా ఉండాలి. ఇప్పుడు పేదలు ఏం చేస్తున్నాడంటే 1 పేతురు 5వ అధ్యాయం 1వ వచనంలో ఇతర పెద్దలు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? చదువు. మందకు మాదిరిలో ఉండండి, బలవంతంగా చేయొద్దు అంటాడు. ఇవన్నీ తెలుసు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షి. మీరు ఇంకా ఏమి లేదు కానీ మీరు అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు. ఏమన్నా చేస్తే తిట్టినా కొట్టినా నేను చేయాలి, గంతులేసినా నేను చేయాలి. ఎందుకు? నన్ను పిలువబడ్డాను నేను, తర్వాత ఇవన్నీ చూసినాడు నేను కూడా వేషాలు వేసినోడనే. అయితే ఇప్పుడు నేనేం చేశాను? కుదుట పడ్డాను, ఆ వేషాలు మానేయండి అని మార్చుకున్నవాడు చెప్తున్నాడు అన్నమాట. చదువుకుడు వెళ్ళిపోయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా, నువ్వు చదివేస్తానన్నా. బయలుపరచబడును మహిమలో పాలువాడును నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఏమని హెచ్చరిస్తున్నాడు?
బలిమి చేత కాక బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దేవుని సేవ చేస్తే ఈనాడు ఏమొస్తుంది? ఘనత గౌరవాలు వస్తున్నాయి. పాస్టర్కి దండలు వేస్తారు, సూటు బూట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అదే ఉంది ఇక్కడ. ఏదైతే వాక్యంలో వద్దని ఉందో అదే ఉంది. అయితే ఇప్పుడు చదువుకున్న దగ్గర దేవుని మందిరం కట్టబడినప్పుడు ఏమైంది? నిలబెట్టినప్పుడు ఏమైంది? దేవుని చిత్త ప్రకారం చేశారు కాబట్టి అంత సమాధానంగా జరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఎవడిష్టం వాళ్ళు. సెల్ఫ్ స్టైల్డ్ పాస్టర్స్, సేవకులు, సెల్ఫ్ స్టైల్డ్ పెద్దలు బలవంతంగా వాడు నన్ను పెద్ద చేస్తావా, మొత్తం తీసుకుపోమంటావు సగం. ఏమన్నా బ్లాక్ మెయిల్, బాగా బ్లాక్ మెయిల్ అర్థమైందండి. కాబట్టి ఏం దుర్లాభాపేక్షత ఏం చేయకూడదు, చేయకూడదు. ఓకే అండి. పౌలు అటువంటి వాడు కాదు. పుచ్చుకున్నట్టు కంటే నేను కూడా ఏం లేనప్పుడు కూడా దేవుని దయ వల్ల ఇచ్చేట్టు నేర్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఇంకా ఇచ్చే సామర్థ్యం ఇచ్చాడు. అది కూడా లెక్క ప్రకారం ఇస్తాం. అది వాళ్ళని పాడు చేయకూడదు. దేవుని విశ్వాసం మళ్ళించేటట్టుగా ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకుని అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాం. ఓకే అండి. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా చేయాలి. పరిసరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ పరిసరి. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ దట్ షుడ్ బి యూజ్డ్ ఈవెన్ ఇఫ్ ఈ డజంట్. అంటే అంతకుముందు మనం సమర్పించుకోవాలి. ఇప్పుడు పెద్దలు ఏం చేస్తున్నారండి? వాళ్ళు సమర్పించుకోవాలి. అట్లా ఆ మనసు ఉన్నప్పుడు దేవుడు సిద్ధపరుస్తాడు. ఓకేనండి. తర్వాత సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయడి. అర్థమైందండి. మాదిరికరంగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పెద్ద భారాలు ఏమీ లేవు. బండి మీద సామాను మోసుకుని పోయేది, వీళ్ళు మోసుకుని అదేం లేదు. వెండి బంగారాలు ఇచ్చేసేది అదేం లేదు. ఓకే అండి. ఏ కొన్ని నియమాలు ఉన్నాయి, అవి ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం. అట్లా దేవుడు చూసుకుంటాడు వాడు. ఓకే. ఇచ్చిన వాడికి ఏమి ఇస్తాడు, ఇవ్వని వాడికి ఏమి ఇవ్వడు, ఇవన్నీ కూడా దాంట్లో రాసి ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారం చేసుకో. ఇది ఇట్ ఈస్ టెస్ట్ ఫర్ అవర్ ఒబీడియన్స్. గివింగ్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ అవర్ ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ అన్నమాట. ఓకే అండి. ఆ విధంగా జాగ్రత్తగా చూసుకున్నాం. తర్వాత చదవండి. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చి ప్రధానులు బలిపీఠం ఎదుటి తమ తమ అర్పణములను తెచ్చి బలిపీఠము ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానులు ఒక్కొక్క దినమున తమ తమ అర్పణములను అర్పించుకోవాలని యెహోవా మోషేకు సూచించాడు. అయిపోయింది కదా. కాబట్టి ఇక్కడ బలిపీఠం ఉంది. ఇప్పుడు బలిపీఠం దగ్గర ఏం కావాలి? ఇప్పుడు బలిపీఠం దగ్గర ఏం కావాలి? బలులు కావాలి, అర్పణలు కావాలి కదండి. యేసుక్రీస్తు ప్రభు బలి అయిపోయాడు. దేవుని మందిరానికి రావాలి. ఇక్కడ ఏం చేయాలి? మందిరం బలిపీఠం. ఇక్కడ ఏం చేయాలి మనం? దాన బలులు, సమాధాన బలులు, అర్పణలు. అంటే వేరే నేను అర్పించుకోవటం, తర్వాత నీకు కలిగిన దాంట్లో ఏ సంపాదన ఉంటే దాంట్లో ఇవ్వవలసిన వర్ధిల్లే కొద్ది ఇవ్వవలసింది ఇవ్వటం, అట్లా చూసుకోవాలి. అయితే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు కూడా ఏం చేయాలి? తినేసి ఘనత గౌరవాలు తినేసి తీటోటి తిరగటం కాదు. మొన్న ఒక ఆయన కలిశాడు, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన కలిశాడు. నేను ఎక్కడ సేవ చేస్తున్నా అంటే పలానా చోట అని చెప్పాడు. మీరు కూడా ఒకసారి రండి అని చెప్పాడు. అంటే ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు కొంతకాలం మేము ప్రోత్సహించాము. అలాగా చివరికి ఏదో సేవ చేస్తున్నప్పుడు
మీరు కూడా ఒక రండి అన్నాడు. నువ్వు అక్కడే ఉంటావా, లేకపోతే అదే మందిరంలో ఉంటున్నావా, లేకపోతే ఎక్కడ ఉంటున్నావు అని చెప్తే, నేను ఒక వారం ఉంటాను, నేను తణుకు పోతాను, వెస్ట్ గోదావరి అడిపోతాను, లేకపోతే ఎవరు పిలిస్తే అడిపోతాను. మరి ఇక్కడ సేవకుడు ఎట్లా అవుతాను? నువ్వు అపోస్తలంటే ఊరు తిరుగుతాడు, సంఘాలను సరిదిద్దే పని చేస్తాడు. అర్థమైంది. పాస్టర్ అంటే దేనికి పరిమితమై ఉండాలి? ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితి అంటే వెళ్ళు, పర్వాలేదు, అర్థమవుతుంది. లేకపోతే ఇక్కడ మందనే విడిచిపెట్టేసి వెళ్ళిపోతావా? అట్లా పాడు చేస్తా. అదేంటండి, ఒక వారం ఆయనే కాదు, చాలామంది అట్లే ఏం పాస్టర్లు అంతా పిలుస్తున్నారు, ఫ్లైట్లో వెళ్తున్నారు, ఆ ఫ్లైట్ ఫొటోస్ పెడుతున్నారు, వాళ్ళు అనిపించే షోకులన్నీ చూపిస్తున్నారు. అర్థమైందండి, బహు భయంకరంగా ఉంది. అర్థమైందా? సో కాబట్టి ఆ విధంగా ఉండదు. ఎలా ఉన్న మందికి అది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా మనం చూసుకుని ప్రార్థనలోకి వెళ్దామండి. ఆ విధంగా సరిదిద్దుకొని జాగ్రత్తగా ప్రతిష్ఠించుకొని దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి దేవుని సేవ చేద్దాం. ప్రార్థన